హాసిని గారికి కాల్ చేసి ప్రాంక్ చేయబోతున్నాను. తీడుతుందేమో అండి ఎందుకు. హలో తిన్నావా? హలో వినిపిస్తుందా? ఇంటర్వ్యూ కానీ పిలిచిరు, గంట కూసబెట్టిరు, వస్తలేరు ఎవరు. ఏమో ఏమనంటే 5 minutes అంటుంది. మరి నేను పోతున్నా అని చెప్పు. మరి ఉండు అంటుంది. అమ్మాయి మాత్రం బాగుందండి. కాదు పోతుండే కానీ యాంకర్ మంచిగా ఉంది అట్లా అని. పోతుండే కానీ ఎందుకు ఆగబుద్ధి అవుతుంది. కూర్చో, చూసేదేముందా? ఏం లేదు, చూసుడు తప్ప. వాళ్ళకు కూడా తెలుసు కానీ పెళ్ళయిందని. ఏమో ఆమె ఇట్లా పోతుంటే నవ్వినట్టు అనిపించింది పాపే నాకు. అయ్యో నవ్వుడు కాదు, అన్నా అన్నయ్య అని పిలిచినట్టు అనిపించలే, నవ్వినట్టు అనిపించిందట. నవ్వినట్టు అదే ఒకసారి చూస్తా, ఈసారి నవ్వుతానేమో ఉంటా, లేకపోతే వచ్చేస్తా. అయిపోయిందా? వెయిట్ చేపిస్తారు మెంటలా నీకు? రికార్డింగ్ అయిపోయిందా? అయిపోయింది. అది తిన్నావా ఏమన్నా? ఆమెనే తిందామన్నది కలిసి. తిను, మీ చెల్లెతో తింటా, నేను ఎందుకు వద్దంట, తిను. సరే ఇంటర్వ్యూలో ఉన్నా నేను, ఇది కాలేజీ. హలో ఇంటర్వ్యూలో ఉన్నా, ఇంగ్లీష్ మాట్లాడు. పిచ్చిలేసిందా? సరే సరే చేస్తా. సరే బాయ్. సారీ అట్లే అనుకోకండి. మాట్లాడతారా? అయ్యో నేనేం అనుకోవట్లేదు. ఇగో యాంకర్కి ఇస్తున్నా చూడు. లేదు, మీరు చాలా పొసెసివ్ అని చెప్పారనమాట, అందుకనేసి సరదాగా ఫోన్లో నేమేముందో చూపిస్తున్నాను. కెమెరా బ్రైడ్ అని ఉంది, 2 లవ్ సింబల్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ చెప్తే ఉంటది. అయ్యో ఫస్ట్ సెట్ చేయాలని పెట్టుకున్నాడు, తర్వాత ఓకే అయిపోయిన తర్వాత బ్రైడ్ అని పెట్టుకుంటే అదే కంటిన్యూ అవుతుంది. ఓకే, అయితే శ్రవణ్ గారి గురించి ఒక పెద్ద సీక్రెట్ ఏమన్నా చెప్పండి మాకు, మీకు తెలిసిన సీక్రెట్. సీక్రెట్ ఎట్లా చెప్తాం? అమ్మో నాకే పెద్ద పంచ్. సరే కానీ మీ చెయ్యి బానే ఉందా? హ్యాండ్ ఓకే, ఇప్పుడు ఓకే, పర్లేదు, తగ్గింది కొంచెం. ఓకే అండి, పంపించేస్తాను 10 minutes లో, మీరేం భయపడకండి. ఇక్కడున్న అందరితో అవసరమైతే నేనే రాఖీ కట్టిపిస్తాను. లేదు అట్లేం లేదు, చేస్తాడని తెలుసు, అందుకే నేను అట్లా అంట, అట్లేం లేదు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మరి? మూవీస్ చేయబోతున్నారా? షార్ట్ ఫిల్మ్సా? కవర్ సాంగ్స్ ఏనా? మీ సబ్స్క్రైబర్స్కి ఏంటి అంటే? సాంగ్స్ చేస్తా, అది కంటిన్యూ చేస్తా. మెయిన్గా ఇంట్రెస్ట్ మూవీస్. ఇప్పుడు నా జితేందర్ రెడ్డి మూవీ రిలీజ్ అయితే ఏమైనా చిన్నగా కాంటాక్ట్స్ దొరికితే అట్లా మూవీస్ చేయడం కానీ, లేకపోతే మన టైం బాగుండి, చెప్పిన మన టైం బాగుండి మనకు మంచి ఛాన్స్ వస్తే మనమే మంచి స్టోరీ ఒక ప్రొడ్యూసర్కి చెప్పి లాగ్ కొట్టేసి హిట్ కొట్టేస్తా. ఓకే, హిట్ కొట్టేస్తారు అంటే మంచి కదండి, బాగుంటుంది. సో అందుకు కాన్ఫిడెన్స్ ఒక 3 years నుంచి పట్టుకున్నాను నేను. అది ఓకే, మంచిగా అసలు అంటే అవైలబిలిటీ ఏది లేనప్పుడే ఇంత మంచి మంచి కవర్ సాంగ్స్ ఇవి తీస్తున్నారు. మీకు సరైన ప్రొడక్షన్ ఉంటే ఖచ్చితంగా విల్ ట్రెండ్ ఆన్ యూట్యూబ్. ఖచ్చితంగా మన సాంగ్సే ట్రెండ్ అవుతాయి యూట్యూబ్లో. అట్లాంటి మంచి కంటెంట్, మంచి కెమెరాస్, లైటింగ్, ఒక పర్ఫెక్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టాప్లో ఉంటాం మనం. అది డామ్ షూర్, అది ఖచ్చితంగా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీకు మంచి ప్రొడక్షన్ దొరికి ఈ కవర్ సాంగ్స్ ఎలా అయితే జనాల మనసుని గెలుచుకుంటున్నారో, అలానే మూవీలో కూడా ఒక బిగ్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను కదా? అవును, చాలా విషయాలు ఉన్నాయి. ఇంటర్వ్యూ అంతా ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ నాకు ఇంకొకటి, నాకు పెద్ద డ్రీమ్ ఉంటుండే. నాకు ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఎవరు తీసుకుంటారు మనల్ని. ఫైనల్గా మీరు తీసుకున్నారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఈ సింబల్ మన మీదకి ఎప్పుడు వస్తుంది అనుకునేటోని. సో ఫైనల్గా వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది.